వచ్చినప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం వచ్చినప్పుడు, ఆదేశిక సూత్రాలను పాటించినప్పుడు అవన్నీ బ్రహ్మాండంగా కాపాడుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టు మనకు అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఎపెక్స్ కోర్టు మనకి ఈ దేశానికి. 1988లో న్యాయ వ్యవస్థ లేదా న్యాయమూర్తులు ఓపెన్ టు పబ్లిక్ క్రిటిసిజం, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ, న్యాయమూర్తులు సమాజం పట్ల బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యతను తాము రాజ్యాంగాన్ని కాపాడుతామని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, పరిరక్షిస్తామని వారు చేసిన ప్రమాణాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చుకోవాలి. ఇది ఎవరన్నారు? సుప్రీంకోర్టు చెప్తుంది. ఇట్స్ నాట్ మై వర్డ్స్. న్యాయమూర్తులకు మోటివ్స్ ఆపాదించకూడదు. అంతవరకు పౌరులు ఎవరు కానీ, సంస్థలు కానీ, లేదు ఈ ఇతర రెండు వ్యవస్థలు కానీ మోటివ్స్ ఎప్పుడు ఆపాదించకూడదు. ఎందుకంటే అది పలచన అయిపోతుంది. దానివల్ల న్యాయ వ్యవస్థ పలచన అయితే, న్యాయ వ్యవస్థ విశ్వాసం కోల్పోతే తప్పకుండా దాని ప్రభావం మళ్ళీ పడుతుంది కనుక ఉండకూడదు. అది కూడా ఆయన చెప్పాడు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసమే ప్రజాస్వామ్య వ్యవస్థలు విజయవంతంగా పనిచేయడానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉంటాయి. అందుకోసం దురుద్దేశాలు ఏవి ఆపాదించకూడదు. కానీ సమీక్షించే అధికారం మాత్రం పౌరులకే ఉంది, ఈ సభకు కాదు. ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రహౌస్ 2007లో ఒక తీర్పు ఇచ్చారు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, న్యాయమూర్తులు జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్ చేసే పనుల్ని చేస్తుండడం వలన అనేకమైన కేసులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అధ్యక్ష. కాబట్టి మేము వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయమూర్తులు అలా చేయడం న్యాయసమ్మతం కాదు అన్నటువంటి సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది 2007లో చంద్రహౌస్ ఇచ్చినటువంటి ఒక తీర్పు. జ్యుడిషియల్ యాక్టివిజం పేరు న్యాయమూర్తులు తమ పరిధులు దాటి ఇతర విభాగాలకు చెందిన విధులు నిర్వహించరాదు. న్యాయమూర్తులు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ విధుల్లో చొరబడకుండా జ్యుడిషియల్ రెస్ట్రైంట్ అంటే స్వీయ నియంత్రణ పాటించాలి అని సుప్రీంకోర్టు, హయ్యెస్ట్ కోర్టు, అత్యున్నతమైన కోర్టు కేటగారికల్గా చెప్పింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మాంటెస్క్యూ తన స్పిరిట్ ఆఫ్ లాస్లో ప్రతిపాదించిన సపరేషన్ ఆఫ్ పవర్ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ తీర్పులో గొప్ప మాటలు అధ్యక్ష. ఇలా జ్యుడిషియల్ ఇతర విభాగాల విధుల్లో జోక్యం చేసుకోవడానికి ఒక కారణం చెబుతుంటారు అని అతను అంటారు. సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు. అదేమిటంటే, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ సరిగా పనిచేయడం లేదు, అందుకోసం మేము జోక్యం చేసుకున్నాం. ఆ మాట న్యాయ వ్యవస్థ కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. న్యాయ వ్యవస్థ సరిగా పనిచేస్తే అర్ధ శతాబ్దంగా ఇన్ని కోర్టులు పెండింగ్ ఎందుకు ఉంటాయి అంటూ ఇంకొక అబ్జర్వేషన్ ఆయన ఇచ్చారు. ఒకవేళ లెజిస్లేచర్లో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ సరిగా పనిచేయకపోతే, సమర్థంగా పనిచేయకపోతే ఆ విషయం ప్రజలు చూసుకుంటారు. ఎన్నికల్లో వారు ఆశలు తీర్చగల వ్యక్తులను ఎన్నుకుంటారు, పార్టీలను ఎన్నుకుంటారు. లేదా న్యాయబద్ధమైన విధానాల్లో వారు అసంతృప్తిని ప్రదర్శన ద్వారా తెలియచేస్తారు. అంతేగాని వారి విధుల్లో జోక్యం చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి జోక్యం వల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి 3 విభాగాల మధ్యన ఆశించినటువంటి సున్నితమైన సమన్వయం, డెలికేట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఆ విధులు సమర్థంగా నిర్వహించగలిగే ప్రావీణ్యత, వనరులు న్యాయ వ్యవస్థకు లేవు అధ్యక్ష అని ఎవరంటున్నారు? సుప్రీంకోర్టు జడ్జి అంటారు, నేను కాదు. ఇది ఈ తీర్పులో 3 విభాగాల మధ్యన ఉండాల్సినటువంటి సమాన సౌహృదయ సగౌరవ సంబంధాల గురించి చక్కగా న్యాయమూర్తి గారు వివరించారు. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం కన్నా జ్యుడిషియల్ రెస్ట్రైంట్ వలన ఫలితాలు ఎక్కువ వస్తాయి అన్నది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. జ్యుడిషియల్ నిగ్రహం ద్వారా సమయం పాటించడం 3 విభాగాలు మంచిదన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఈ 3 విభాగాలు అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎవరి పరిధి ఎంతవరకు చెప్పాల్సింది జ్యుడిషియరీయే. మళ్ళీ ఇక్కడ మన దీంట్లో అదే ఉంది, జ్యుడిషియరీకే ఆ బాధ్యత ఉంది. ఎవరి పరిధి ఏంటన్నది సందర్భం వస్తే చెప్పాల్సిన వాళ్ళే. పరిధులు నిర్ణయించాల్సింది వారే. పరిధులు దాటితే ఎలా? పరిధులు దాటితే ఎలా?
దాటకూడదనే భావంతో చెప్పారు. ఇలా ఎవరి జ్యూరిసెక్షన్ ఏమిటో నిర్ణయించగల న్యాయ వ్యవస్థ ఎంత నిగ్రహంతో వ్యవహరించాలి, ఎంత సంయమనంతో పాటించాలి, ఈ నిగ్రహం ఎలా వస్తుందో ఈ తీర్పులో చెప్పారు. అది సుప్రీంకోర్టు చెప్పింది. దానికి 2 సందర్భాలను వాళ్ళు పేర్కొన్నారు. న్యాయ నిగ్రహం ఎలా వస్తుంది? న్యాయస్థానం ఈ పరిపాలనా ప్రక్రియలో మిగతా 2 విభాగాలతో సమానమైనవి, ఏది తక్కువ కాదు, మనం ఎవరికి ఎక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. మేమేమో అతీతులు వీళ్ళందరికంటే అనేటువంటి భావన విడనాడాలి ఉంది. నాతో కలిసి ఇంకొక 2 వ్యవస్థలు నాతో సరిసమానమైనవే, నేను వారికంటే ఎక్కువ కాదన్నటువంటి భావాన్ని మనం అంతర్లీనంగా ఉంచుకోవాలి అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మిగిలిన 2 విభాగాలు సమానమనే భావం, వాటి విధుల్ని గౌరవిస్తూ జోక్యం చేసుకోకుండా స్వీయ నిరంతరం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి భావన జ్యుడిషియరీకి ఉంటుందో, మాతో సహా ఇంకొక 2 వ్యవస్థలు ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్లో, ఆ 2 వ్యవస్థలు మాలాంటివే, మాతో సమానమైన హోదా కలిగినవి అనేటువంటి భావన ఉంటే వారి విధుల్లోకి జోక్యం చేసుకోకుండా ఉండగలుస్తారన్నది సుప్రీంకోర్టు తలగా అభిప్రాయం. ఇటువంటి స్వీయ నియంత్రణ వలన న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కాపాడబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయమూర్తులు, శాసనసభ్యులు అధికారుల బాధ్యతల్లో వేలు పెడతారో, ఓటర్లు, రాజకీయ నాయకులు న్యాయమూర్తుల పనితనం, పని విధానం దగ్గర నుండి సమీక్షించడం జరుగుతుంది. లెజిస్లేచర్ లాగా, ఎగ్జిక్యూటివ్ లాగా న్యాయమూర్తులను కూడా ఎన్నుకుందామనే అభిప్రాయానికి వస్తారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ స్వాతంత్రాలకు పెనుముప్పు ఏర్పడుతుందని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. నేను అలా చెప్పను అధ్యక్ష, నేను అలాంటి మాటలు మాట్లాడిన ఎవరిని అగౌరవపరచను. నా పరిదాటిన విషయాలు నేను చెప్పను, సుప్రీంకోర్టు కోర్టు చేసి నేను చెప్తున్నాను. టాటా సెల్యులర్ కేసుది, టాటా సెల్యులర్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆఫ్ ఇండియా 96లో వచ్చింది తీర్పు. ఈ కేసులో ఇచ్చిన తీర్పు కూడా చాలా ముఖ్యమైన విషయాలను ప్రస్తావన చేసింది. కోర్టులు తమ తీర్పుల ద్వారా అధికార వర్గాన్ని, అంటే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ని ఎంబరాస్ చేస్తున్నాయి, అలా చేయకూడదు. అంతేకాకుండా అధికారగణం ఆ రంగాల్లో ప్రావీణ్యత కలిగి ఉంటుందని కోర్టులు గుర్తించాలి. అంటే ఎగ్జిక్యూటివ్కి ఉండేటువంటి కాంపిటెన్సీ డిఫరెంట్. అది వాళ్ళు కొన్ని విషయాల గురించి అవసరమైనటువంటి ఎక్స్పర్టైజ్ని తెచ్చుకోగలరు, పరిశీలించగలరు. అలాంటి అవకాశం జ్యుడిషియరీలో ఉండదు. అతని అభిప్రాయం అది. ఆయా రంగాల్లో ప్రావీణ్యత కలిగి ఉంటుందని కోర్టులు గుర్తించాలి. ఎగ్జిక్యూటివ్ అది ఉంది, వాళ్ళని ఎంబ్రాస్ చేయకూడదు ఇలాంటి విషయాల్లో. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ నీలి తన తీర్పులో చెప్పిన మాటల్ని మీకు ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. I have very few illusions about my own limitations as a judge. I am not an accountant, electrical engineer, financier, banker, stockbroker, or a system management analyst. It is the height of the folly to expect judges intelligently to review a 5,000-page record addressing the intricacies of public utility operation. It is not the function of a judge to act as a super board or with the zeal of a pedantic schoolmaster, substituting its judgment for that of the administrator. అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం న్యాయమూర్తులకు ఉండదని నీలి గారు చెప్పారు. ఒక జడ్జి ప్రతి విషయంలోనూ వేలు పెట్టి జోక్యం చేసుకుని తీర్పు చెప్పగల సర్వజ్ఞత లేదని నీలి చెప్పారు. అంటే ఏమిటంటే దాని అర్థం, అనేక అంశాలు, పరిపాలనలో అనేక అంశాలు వస్తాయి అధ్యక్ష. అనేక అంశాలు వచ్చినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ అంతా జ్యుడిషియరీ దగ్గర అందుబాటులో ఉండదు. ఎగ్జిక్యూటివ్కి ఉన్నట్టు, లెజిస్లేచర్కి ఉన్నట్టు ఉండదు. ఎగ్జిక్యూటివ్ అలాంటి ఎక్స్పర్టైజ్ని వాళ్ళు తీసుకుంటారు. అందుకోసం ప్రతి విషయం జడ్జికి తెలిసిపోతుందని మీరు భావించవద్దు అని నీళ్ళు చెప్తారు. మాకే తెలుసునని, ఆ సర్వజ్ఞత ఉందని మనం అనుకోవద్దని. 5,000 పేజీలు ఇచ్చేస్తే నాకు అందులో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ అని నాకు ఏం తెలుస్తాయి అన్నటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పారు. రామ్జయ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ కేసు 1955లో వచ్చింది. ఈ 2 కేసుల్లో తీర్పుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అని 3 విభాగాలు ఒక దాంట్లో మరొక జోక్యం చేసుకోకుండా తమ విధులను నిర్వహించాలని తెలియజేసింది.
ఈ కేసులో నో ఆర్గాన్ కెన్ ఉజర్ప్ ద ఫంక్షన్స్ అసైన్డ్ టు అనదర్. ఇక్కడ గౌరవ సుప్రీంకోర్టు చాలా గొప్ప తీర్పు ఇచ్చింది. వారు రాసిన మాటలను యథాతథంగా చదివి వినిపిస్తాను. జుడిషియరీ హ్యాస్ నో పవర్ ఓవర్ షోల్డ్ ఆర్ ద పర్స్. Nonetheless, it has power to ensure that the aforesaid two main organs of state function within a constitutional limits. It is the sentinel of democracy. Sentinel democracy అంటే న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య కాపలదారు. న్యాయ వ్యవస్థ చేతిలో కత్తి లేదు అతని అభిప్రాయం ప్రకారం, పర్సు లేదు, ఫైనాన్స్ వాళ్ళ చేతిలో ఉండదు, అమలు చేసే కత్తులు ఉండవు. కానీ దురదృష్టం కొద్దీ కొంతమంది కత్తులు న్యాయమూర్తులు ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారు అని అభిప్రాయపడుతున్నది. అలా చేయకూడదని సాక్షాత్తు సుప్రీంకోర్టు తన తీర్పులు చెప్పిందంటే న్యాయమూర్తులు కొన్ని దగ్గరలో ఎక్సీడ్ అయిపోతున్నారు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. జ్యుడిషియల్ రివ్యూ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలని చర్యల్ని నివారించే ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని స్వీయ నియంత్రణలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. జస్టిస్ జేఎస్ వర్మ ఒక ఉపన్యాసంలో చెప్పారు అధ్యక్ష. ఇది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఒక ఉపన్యాసంలో చెప్పారు ఆయన, జడ్జెస్కి ఒక క్లాస్ కండక్ట్ చేస్తూ. రీసెంట్లీ ద కోర్ట్స్ హ్యావ్ అపరెంట్లీ ఇఫ్ నాట్ క్లియర్లీ స్ట్రైడ్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఆర్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పాలసీ. ఫర్ ఇన్స్టెన్స్, ద ఆర్డర్స్ పాస్డ్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఇన్ రీసెంట్ టైమ్స్ డెల్ట్ విత్ సబ్జెక్ట్స్ ranging from age and other criteria for nursery admissions, unauthorized schools, criteria for free seats in schools, supply of drinking water in schools, number of free beds in hospitals, etc. ఇది ఒక మంచి అబ్జర్వేషన్ అధ్యక్ష. ఆయన ఏమంటారంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ లా, జడ్జెస్ కెన్ సర్టెన్లీ ఎన్ఫోర్స్ ఇట్. But judges cannot create a law and seek to enforce it. This is clearly illegal because judges cannot legislate. Legislature అనేది ఈ వ్యవస్థలో ఒక్క శాసనసభకు అక్కడ పార్లమెంట్కే ఉంది తప్ప ఇంకొకరు చేయడానికి ఈ వ్యవస్థలో లేదు. ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం అధ్యక్ష. ఢిల్లీ హైకోర్టు అయితే ఎప్పుడు ఆ లెజిస్లేషన్ ఫండమెంటల్స్కి ఆదేశ సూత్రాలకి ఎక్కడైనా భంగం కలిగితే, ఫండమెంటల్స్ దీనికి దెబ్బ తగిలితే, అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ అవ్వచ్చు అంతే. అది తప్పో రైటో చెప్పాలి, కానీ లెజిస్లేట్ చేసేయడానికి అవకాశం మన కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. అది పార్లమెంట్కి ఇచ్చింది, శాసనసభకే ఇచ్చింది. అందుకోసం ఇది ఖచ్చితంగా మనం పాటించాలి అందరూ. ఢిల్లీ హైకోర్టు ఇటీవల కాలంలో కల్పించుకుని ఇచ్చిన తీర్పులు చిన్న ఇట్లకన్నిటికీ ఫ్రీ సీట్ కోసం, అనాథరైజ్ స్కూల్స్ కోసం నీరు కేటాయింపులు ఇవన్నిటికి ఇచ్చారు. ఈ తీర్పులు చెప్పడం మంచిది కొంచెం, అయితే ఎగ్జిక్యూటివ్ పని, ఎన్నికైనటువంటి పార్టీల పని. అది నీకు రిజిస్ట్రేషన్ లేకుండా అలా చేయండి అని చెప్పడం అనేది అది నీకు లేని అధికారంలోకి వెళ్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అలా ఇంటర్ఫియర్ అవ్వకూడదు మనం అని చెప్పారు. లెజిస్లేషన్ ఉంటే లెజిస్లేషన్లో ఏదైనా ఉంటుంది అమలు చేయమని చెప్పవచ్చు, కానీ లేని లెజిస్లేషన్ని సృష్టించేసి చెప్పే అధికారం ఆ జ్యుడిషియరీకి లేదు. వికే రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2006. Judges should not proclaim that they are playing the role of lawmakers merely for an exhibition of judicial valor. జడ్జి తన ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించడానికి శాసనకర్త పాత్రను పోషించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అలానే సుప్రీంకోర్టు సురేష్ షేత్ అండ్ కమిషనర్ ఇండోర్ మున్సిపాలిటీ 2006 కేసుల్లో జ్యుడిషియల్, ఇప్పుడు ఆనరబుల్ జస్టిస్ ఆనంద్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక సందర్భంలో ఏమన్నారంటే, సీజే ఇతను, జ్యుడిషియల్ యాక్టివిజం షుడ్ నాట్ బికమ్ జ్యుడిషియల్ అడ్వెంచరిజం. ద కోర్ట్స్ మస్ట్ యాక్ట్ విత్ కాషన్ and proper restraint. They must remember that. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే అనేక సందర్భాల్లో ఇట్లాంటివి జరిగితే సుప్రీంకోర్టు ఎలా బిరుకులేసింది.
ఆ సందర్భంలో చేసినటువంటి కామెంట్లు ఇవి. న్యాయాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ముఖస్థుతికి కానీ పొగడతలకు కానీ పొంగిపోవడమో విమర్శలకు కుంగిపోవడమో చేయరాదు. వ్యక్తిగత అభివృద్ధి స్వలాభాపేక్ష విడిచిపెట్టాలి అంటూ ఇట్ నీడ్స్ టు బి రిమెంబర్డ్ దట్ కోర్ట్స్ కెనాట్ రన్ ద గవర్నమెంట్స్. కోర్టులు ఒక విషయం ఎప్పుడు మర్చిపోకూడదు, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఏంటంటే కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవు, నడపకూడదు కూడా. అది మన కాన్స్టిట్యూషన్ ఇది కాదు, పవర్ కాదు, ఇవ్వలేదు మనకి. జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ ఎన్ అన్గైడెడ్ మిసైల్. ఇంకొక మాట కూడా అన్నాడు, యాక్టివిజం ఈజ్ ఏ అన్గైడెడ్ మిసైల్. ఫెయిల్యూర్ టు బేర్ ఇన్ మైండ్ వుడ్ లీడ్ టు ఖయాస్. న్యాయ వ్యవస్థకు అలారం బెల్లగా పనిచేయాలి. ఎగ్జిక్యూటివ్ అదుమర్చి వాటి బాధ్యతలను విస్మరించడం నిద్రనటిస్తున్నప్పుడు దాన్ని తట్టిలేపి దాంతో పని చేయించాలి. ఇది న్యాయ వ్యవస్థ గురించి కొన్ని జడ్జిమెంట్లు. అంతకంటే ఎంత క్లారిటీతో మన కాన్స్టిట్యూషన్ పట్ల న్యాయ వ్యవస్థ ఉందో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది అధ్యక్ష. సో గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ చేంజ్ ఆఫ్ పాలసీ అని వ్యాఖ్యానించారు అధ్యక్ష. నాకు బాధ కలిగించింది. ఒక లెజిస్లేటర్గా నేను ఒక ప్రయత్నం చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి కనీసం నేనైనా సరే. సో ఒక 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రతినిధిగా ఉండి అనేక సభల్లో జరిగినటువంటి చూసి, సో నేను పొరపాటు పడ్డానా, ఏం జరిగింది, ఒకసారి ఇలాంటి చర్చ జరగాలి, నాతో కొంతమంది యంగర్ జనరేషన్ వచ్చారు, వీళ్ళతో కూడా పంచుకోవాలి. ఇప్పుడు చట్టసభలో కూర్చున్న శాసనసభ్యులు రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, భారత ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. ఎంత లెజిస్లేటర్స్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఇది ఎంత మెజారిటీతో వచ్చిందని అంటే 83% రిప్రజెంటేటివ్స్ ఒకే పార్టీ నుంచి ఏర్పడినట్టు. ఓట్లు తీసుకుంటే అనేక పార్టీలు పోటీ చేసిన 51% ఓట్లతో వచ్చినటువంటి, అంటే ప్యూర్లీ అసలు ఏ రకమైనటువంటి ఆక్షేపణ ప్రజాస్వామ్యంలో చేయలేనటువంటి మ్యాండేట్తో వచ్చినటువంటి ప్రభుత్వం. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని సంపూర్ణంగా చూరగొన్నటువంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ద చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ టు చేంజ్ ద పాలసీ అనే వ్యాఖ్య గురించి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావించాను. నాతో పాటు చాలామంది ఇదే అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే ఇది రాజధానికి సంబంధించిందా అంటే నేను అలా స్మాల్ దీంతో నేను లేను. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్, చట్టసభ ఈ విస్తృతమైనటువంటి అధికారం, ప్రజల ద్వారా అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగం, అది ఇచ్చినటువంటి అధికారం ఇలాగ ఎవరో నిరోధించేస్తే ఎలాగా అన్నది నా ఆవేదన. అది రాజధానికి సంబంధించిందా, కాకపోతే ఇంకోసారి ఇంకో ప్రభుత్వం వస్తే దానికి సంబంధించిందా, కాకపోతే దీని తర్వాత ఇంకో పాలసీ తీసుకుంటే తీసుకోకూడదా, అసలు ఏంటిది, ఎన్ని అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. అసలు ఒకవేళ అదే అయితే సపరేషన్ అనే రాజ్యాంగంలో ఉండేటువంటి సపరేషన్ పవర్స్ ఈ శాసనసభకు దఖలుపడినటువంటి అధికారాల సంగతి ఏంటి? ఈ సభని అడ్డేస్తుందా ఈ జడ్జిమెంట్? ఇక ముందుకు వెళ్ళలేదా? ఒకవేళ వెళ్ళకపోతే అనేక ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజల తాలూకు పని ఏమైనట్టు? ఆ విధి ఎవరు నిర్వర్తిస్తారు? ఇంకెక్కడుంది? ఇంకొక ఈ వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ ఏదైనా ఉందా చూడడానికి? లేదు కదా. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు నేను లేఖ రాయాల్సి వచ్చింది. ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అంటే అసలు మన వ్యవస్థ ఎందుకు, ఎన్నికలు ఎందుకు, మేనిఫెస్టోలు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు, ఈ ఖర్చు అంతా ఎందుకు? ఇది కదా అసలు ముఖ్యమైనది. ఇది అసలు ప్రజలు ఓటేయడం ద్వారా ఒక పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అంటే దాని అర్థమే అంతకుముందు ఉన్నటువంటి విధానాలను మీరు మార్చండి అనేటువంటి మ్యాండేట్ అనే సందర్భం. అటు నుంచి ఇటు వస్తే ఇది నాకు గందరగోళంలో పడేటువంటి అంశం ఇది. అంతే కదా అధ్యక్ష. ప్రజలు ఎన్నుకున్నారనంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళారంటే వ్యతిరేకంగా ఓటేసారు ఉన్న పార్టీకి అని అంటే, ఉన్న రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ఆ విధానాలు మాకు నచ్చలేదన్నటువంటిది. ఆ విధానాలు నచ్చకపోతే కొత్త విధానాలు మీరు చేయండి అని కదా.
అంచేత ఇది అసలు ఆ అధికారమే మీకు లేదని అంటే ఎలా? అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నల నివృత్తి కోసమే నేను ఈ లేఖ రాయడం జరిగింది. అధ్యక్ష, ఇది కేవలం నేను లేవనెత్తిన సమస్య కాదు, మన రాష్ట్రంలో ఏర్పడిన సమస్య కూడా కాదు. ఇదే సమస్య మీద అన్ని అధికారాలు ఒక శాసనసభ మీద కానీ కార్యనిర్వాహక వర్గం కానీ న్యాయ వ్యవస్థ ఒక దగ్గర కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. అది ఎలా నిరంకుశత్వంగా దారితీస్తుంది చాలామంది పండితులు కేటగిరీలు చెప్పారు. అది ఒక్కొక్కటి మీ తోటి శాసనసభ్యుల ముందు ఉంచుతాను. ఒక కొత్త విధాన నిర్ణయం చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారం. శాసనసభలు పార్లమెంట్లు ఉన్నది కూడా అందుకే. ఒక ప్రభుత్వం తీసుకున్న విధానాలు తర్వాత వచ్చే ప్రభుత్వాలు మార్చకూడదంటే కొత్త ప్రభుత్వాలు రావాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని విధానాలు తయారు చేస్తే వాడికి శాశ్వతంగా అమలుపరచమని ఇచ్చేస్తే ఎగ్జిక్యూటివ్ పని చేసుకుంటూ పోతారు. మరి కొత్తగా ప్రభుత్వం ఎన్నికలు ఎందుకు? ఆ మాత్రం చేయడానికి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నిక కూడా అక్కర్లేదు. వివిధ పార్టీలు వాటి ఎన్నిక మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టడం కూడా అవసరం లేదు. ఇదంతా వృధా ప్రయాసం. మనం చరిత్ర ఒకసారి చూస్తే గత ప్రభుత్వాలు పార్లమెంట్లో కానీ ఇక్కడ రాష్ట్రాల్లో శాసనసభలు కానీ వివిధ ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని చూడండి కలిస్తే బ్యాంకుల జాతీయకరణ మేజర్ పాలసీ డెసిషన్, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. రాజభరణాల రద్దు, 4 దశాబ్దాల పాటు అనుసరించినటువంటి మిక్స్డ్ ఎకానమీని ఈ దేశానికి సూట్ కాదంటే వెంటనే పివి నరసింహ గారు, కీర్తిశేష నరసింహారావు గారు వచ్చి దాన్ని మిక్స్డ్ ఎకానమీ నుంచి సరళీకృత విధానాల కోసం తీసుకెళ్ళిపోయారు. దానివల్ల ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మళ్ళీ చక్కదిద్దబడ్డాయి. ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరు చేయగలరు పని? లెజిస్లేచర్ మాత్రం చేయగలరు. అది వదిలేస్తే అన్నీ అడుగంటిపోయి దేశం అంతా అతలాకుతలం అయిపోయింది, ట్రెజరీ అంతా ఖాళీ అయిపోయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర లేదు. ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు. తీసుకుని చక్కదిద్దారు. ఒకవేళ ఆ నిర్ణయం ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ తీసుకోకపోతే, లెజిస్లేచర్ చేయకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? మన వ్యవస్థలో, మన రాజ్యాంగంలో ఎక్కడుంది ఇంకొకరికి అది? ఆ పవర్ లేదు. పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ పరం చేయడం. మనం అనేక అంశాలు వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి మన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్తుంటే పార్లమెంట్లో ఈనాడు ఉదాహరణకి మన స్టీల్ ప్లాంట్ సో మేము సాధించుకున్నాం అది వద్దు అంటే అక్కడున్న గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇది పాలసీ అని ఒక్క పదంతో మరి మనకు జవాబు చెప్పకుండా చేస్తూ పాలసీ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో ఉంది. సింపుల్గా అక్కడ మినిస్టర్ చెప్పారు, ఇది మా పాలసీ డెసిషన్, ఇక ఏవైతే అవనండి. మహిళలకు ఆస్తి హక్కు 86. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇది పెద్ద క్లియర్గా లేదు. ఆస్తి హక్కు వచ్చింది, ఇప్పుడు అది ఎలా వచ్చింది? ఒక పాలసీ డెసిషన్. భూ సంస్కరణలు, ఒకప్పుడు మద్యపాన నిషేధం, మళ్ళీ మద్యపానం, మళ్ళీ పాలసీ డెసిషన్సే. ఆరోగ్య విషయంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సహేతుకమైనటువంటి మార్పులు. ఒక పేదవాడు ఒక ఆరోగ్యం చెడిపోతే అది కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయాల్సి వస్తే, డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే, మా గతింతే, మా బతుకులు ఇంతే, మాకు ఇంతకంటే అవకాశం లేదు, చనిపోవడమే ఇంక మాకున్న ఫైనల్ ఇది అని ఇంటిల్లిపోది కూర్చొని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రజలకి, బాధితులకి ఆరోగ్యశ్రీ అనేటువంటి